ప్రశాంత్ అనే పిల్లవాడు చనిపోయిన తర్వాత గాంధీ మార్చరికి తరలించారు. ఇక్కడ పృథ్వీరాజ్ అని ఉన్నాడు. పొద్దున్న నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఓ పక్క వాళ్ళు రోధిస్తున్నారు, ఓ పక్క జనాలు ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న, ఏం జరుగుతుంది అన్న అసలు ఇక్కడ? ఇదంతా చూస్తుంటే వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఒకవైపు ఏమో అధికారులు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఏది ఆర్డీఓ వచ్చిందంటే కానీ చౌటుపల్లి ఆర్డీఓ వచ్చిండడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న ఆయన ఎలక్షన్ల బిజీగా ఉన్నాడు అంటున్నారు. ప్రజలు ముఖ్యమా? ఆ ఓటేసేది ప్రజలే కదా. ప్రజలు బతుకుంటేనే కదా ఓటేసేది. ఇప్పుడు వాళ్ళకంటే ముఖ్యమనుకుని ఆయనే రావట్లేరు. ఆ కలెక్టర్ ఏమో స్పందిస్తలేరు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? అదే అంటే ప్రజల ప్రాణాలు అయితే లెక్క లేకుండా ఉన్నది అనేది అయితే స్పష్టంగా ఉన్నట్టే. గత 10 సంవత్సరాలు ఏదైతే చూసుకొని ఒక పిశాచుల పాలన అని చెప్పని దాన్ని ముందబెడుతందుకు మా ఓటర్లో చాలా మంది, మీలో చాలా మంది బయటకు వచ్చి తిరిగితే ఆ ప్రభుత్వం బొందబెట్టాం. ఓకే, కూలిపోయింది. కానీ వచ్చిన తర్వాత అట్లీస్ట్ వీళ్ళందరూ దీన్ని సవరిస్తారనే ఒక ఆశ మా బోటలో ఉండే, ప్రజలకు కూడా ఉండే. కానీ ఏందో ఇది మరి ఇంకా వీళ్ళు దీని మీద ఎందుకు శ్రద్ధ చూపిస్తలేరు అర్థమైతలేదు. లాస్ట్ టైం ఆత్మహత్య ప్రణాళికతో అదే లాస్ట్ అని అనుకుంటే ఇప్పుడు ప్రశాంత్ మళ్ళా బోని మొదలైతే ఇద్దరు బాలికలు కూడా ఆల్రెడీ భువనగిరి, సేమ్ భువనగిరిలో ఆత్మహత్యలు జరిగినాయి, అక్కడనే జరిగినాయి. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ కేసు అనేది సేఫ్టీ మెకానిజం లేకుండా, నీకు ప్రాపర్ శానిటైజేషన్ లేకుండా, అసలు ప్రాపర్ స్టాఫ్ లేరు ఎక్కడ కూడా. 30 రూపాయల పైసలతోటి 3 గుంటలు గో పెట్టాలంటే యాడికెళ్ళి పెడతారు. ఇలా ప్రశాంత్ పాడ ఊర్లలో మోయాల్సిన పరిస్థితి పండుగ రోజు. ఇంకోటి ఘోరంగా ఏంటంటే సీతారాముల వాళ్ళ పల్లకి మోయాల్సిన కాడ ప్రశాంత్ పాడ మోసే స్థితికి వచ్చింది. అంత ఘోరం ఏంటంటే ఇది జరిగిన తర్వాత కూడా దాదాపు 2 రోజుల వరకు ఆ పిల్లగాని దిక్కు కూడా చూడలే. అంటే అట్లీస్ట్ కనీసం బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అనేది కూడా ఏం లేకుండా అంత దారుణంగా జరుగుతున్నది. మన ఇంట్లో చిన్న పిల్లల పరిచయం పడితే హాస్పిటల్ చుట్టూ, పీడియాట్రిషియన్ చుట్టూ తీసుకుపోయి తిరుగుతారు. కానీ ఆ పిల్లల్లో మీ మొత్తం బాధ్యత, వాళ్ళ భవిష్యత్తు మొత్తం అంతా చూసుకుంటేందుకు ప్రభుత్వం చేతులల్లా లేకపోతే అధికారుల చేతుల్లో పెడితే కనీసం వాళ్ళని ప్రాపర్ గా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందా? ఉండదా? ఉండాలి కదా. అట్లీస్ట్ అయ్యింది, ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ వచ్చేది ఉంటే మాత్రం ఇది బయటపడుతుండే. ఇది క్లియర్ కట్ గా హత్య అన్నట్టు ఇది. ఎందుకంటే 2 రోజుల వరకు ఎవరు పట్టించుకోలేదు కదా. దాని తర్వాత తీసుకొచ్చి ఆ పిల్లగానికి విరోచనాలు అయిన తర్వాత లూజ్ మోషన్స్ బ్లడ్ రూపంగా బయటకు వచ్చిన తర్వాత కదా తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు 2 రోజులు చెప్తానే ఉన్నారు బతకడని చెప్పారు. ఎవరు వచ్చి కూడా కనీసం ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చిన పాపన పోయింది అనేది నేను నాకు అనిపిస్తలేదు. వాళ్ళే పైసలు కట్టుకున్నారు ఉల్టా వచ్చి. నేనేదో ఎమ్మెల్యే వచ్చి పైసలు కాదు అది, పైసలు ఇష్యూ కూడా కాదు. నువ్వు ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించాలి. అక్కడ ఫెయిల్ అయినావు. ప్రభుత్వం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి ఎట్లా స్పందిస్తున్న దాన్ని బట్టే ఆ ప్రభుత్వ పనితీరును కూడా మనం వేరే చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ పిల్లాడు ఆల్రెడీ నా హాస్పిటల్ ఉన్నాడు, రోజుల కొద్ది నడుస్తూనే ఉన్నది. ఎవరు వచ్చి ఒక మంత్రి ఇంట్లో ఎవరైనా వచ్చాడో కూర్చొని ప్రాపర్ ట్రీట్మెంట్ అని అట్లీస్ట్ జరిపించాలి కదా. అది కూడా ఇక్కడ కనిపిస్తలేదు. సో మా వాటిలో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది ఇప్పుడు. ఎందుకంటే మా పనే ఇది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ మొత్తం ఫైరింగ్ బుల్లెట్ తలితే ఈ హాస్పిటల్ పడాలి, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఇళ్ళకి రావాలి. వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, ఇషాన్ రెడ్డి కావచ్చు, ఇటువంటి చాలా మంది, మా సాయి కావచ్చు, నల్గొండ సాయి కావచ్చు, ఫస్ట్ తెలంగాణ ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పిల్లలు వాళ్ళందరూ ఇక్కడే మార్చరికి వస్తాయి. ఇప్పుడు మళ్ళీ గదే కథ అవుతున్నది కదా. ఈ పరిస్థితులు మారాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా చాలా దారుణమైన అంశం ఏంటంటే శవం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటే పల్లిని కింద పడే సర్బై ఏంది బాబు, ఏం చేస్తున్నారేమో మీరు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో మాకు అర్థమైతే లేదు. కానీ ఏంది ఆ పోలీస్ ఆఫీసర్ ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. రిటర్న్ లో కూడా శవం వెంబడి బాధతో తల్లి వస్తుంటే కింద అంబులెన్స్ కెళ్ళి కింద బేగంపేటలో 101 ఏదో పిల్లర్ నెంబర్ ఏదో చెప్తున్నారు వాళ్ళు, కింద పడేస్తే వాళ్ళకి ఊరు తెలియదు, వాడు 75 సంవత్సరాల వాళ్ళ తాత తల్లిని ఇద్దరు రోడ్డు మీద కింద పడేస్తే వాళ్ళకి సిటీ తెలియదు. కూలి పని చేసుకుంటే వాళ్ళకే మెరుకుంటది. వాళ్ళని వెతకడానికి పొద్దుగల 4:30 అయిందట. ఎక్కడ పోయి ఏంది, వాళ్ళు ఎక్కడ పోయినారు? శవాన్ని తీసుకొచ్చి దొంగతనమా ఏంటిది? తల్లిని కూడా కూర్చొని ఎరా శవం కాడ కూలిపోతారు, మీరు జాగ్రత్త, మీరు ఇటువంటి పనులు చేయొద్దు. మీరు హెచ్చరించడం ఏలు పెట్టి ఇక్కడన్నట కదా పొద్దున మార్చరికి వచ్చి పొద్దున ఇట్లా ఏలు పెట్టి అదే సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ అనేట ఏలు పెట్టి హెచ్చరిస్తారట. మరి ఆ ఏలు పెట్టి హెచ్చరించేటువంటి అధికారిని, ఆ సబ్ ఇన్స్పెక్టర్ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇంకా కానిస్టేబుల్ ఎవరైతే శవం వెంబడి రాత్రి ఎవరైతే ఉండి పైశాచిక ప్రవర్తన చేసిండ్రు ఎవరైతే వాళ్ళ మీద ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేసిండు కమిషనర్ కంప్లైంట్ చేసిరు. ఇక్కడ ఏసీపీ రవికుమార్ రెడ్డి పేరు ఏదో ఉన్నది, అతను కూడా ఇచ్చిన ఇక్కడ ఉన్నప్పుడే యాక్షన్ ఇమీడియట్ గా తీసుకోవాల్సిన అవసరం తీసుకున్నప్పుడే మీరు నిబద్ధత కరెక్ట్ ఉన్నది లేదనేది తెలిసిపోతుంది. మీరు ఓట్ల చుట్టూ, పదవుల చుట్టూ, పైసల చుట్టూ తిరుగుడు కాదు. ప్రజల గురించి ప్రశాంత్ లాంటి ఇంకా సావకుంటూ ఉండేటందుకు అటువంటిది కూడా మీరు పనిచేయాల్సిన అవసరం. అదే అన్న, గతంలో ఇద్దరు
బాలికలు చనిపోయినారు ఆ రోజు కూడా బయటికి రాలే ఇష్యూ. ఈ రోజు కూడా ఎవరు మాట్లాడని పరిస్థితి. అటు రాజకీయవేత్తలు మాట్లాడతలేరు, ఇటు విద్యార్థి సంఘాలు కూడా బయటికి రాలేదు. ఎందుకు? ఒక దళిత ట్యాగ్ ఉండడం వల్ల. దళితులని కాదు భయ్, అందరి అట్లే ఉన్నది. దళితులు ఇంకే మరి దళితుల ఎమ్మెల్యే లేరా, దళిత మంత్రులు లేరా? అదే నేను వాళ్ళు కూడా రావాలి కదా. ప్రజలు చైతన్యంగా లేరబ్బా, ప్రజలు అడుగుతలేరు ఎవరు. ఊర్ల పంట వస్తే అడగాలి. ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తం పోచంపల్లి ప్రజలు మొత్తం తిరగబడాలి. అరే మా దగ్గర మా పిల్లగానికి ఇట్లా అయితే ఎవడు మీరు రారా, మీరు ఓట్ల గురించి వస్తారా అని చెప్పి బోర్డులు పెట్టి కూర్చోవాలి. బోర్డులు పెట్టి కూర్చోవాలి. రాకుండా మీరు ఎవడన్నా న్యాయం చేయండి. ఇప్పుడు ఆ పిల్లగాని సంగతి మొత్తం తెలంగాణలో మొత్తం హాస్టల్స్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని చేస్తామన్నారు కదా, అన్ని మాట్లాడారు కదా. మరి అన్నప్పుడు చేయాలి కదా. ఇప్పుడు గత పాలకులు పైశాచికంతో ఏదైతే మన ఇది IIIT బాసర IIIT దగ్గర ఏదైతే పిల్లలు చనిపోయినప్పుడు అందరు కలిసి పోలీసు వాళ్ళు మొత్తం రానియకుండా కూడా ఆడిదాకా పోయి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి కదా అయ్యేది. నిన్న చనిపోయారు ఒక అబ్బాయి, 60 మంది మళ్ళీ అయింది. 60 మంది మళ్ళీ సేమ్ బాసరలో మళ్ళీ ఆత్మహత్య జరిగింది. ఎక్కడో కదా ఫుల్ స్టాప్ జరగాలి కదా. అసలు సమస్య ఎక్కడైతున్నది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి, ఆత్మహత్యలు జరగక్కడ మీరు మీరు దాన్ని పెంచాలి కదా, మీరు పైసలు పెంచాలి కదా. ఇప్పుడు 7,500 కోట్ల కాంట్రాక్టులు పంచుకున్నారు, రైతులకు ఇచ్చిన వాళ్ళు కదా, మీరు ఇటువంటి పనులు చేసిన వాళ్ళు కూడా కదా. 1%, కేవలం 1% మీరు విద్య మీద పెట్టిండ్రు. 15% పెడతా అని చెప్పారు మీరు మేనిఫెస్టోలో. మీరు చెప్పేటప్పుడు విద్యకు 15% పెడతా అన్నారు. కానీ మీరు ఆయన 6.2 పెడితే ఈయన 7.2 ఈయన పెట్టిండు అంతే. ఒక్కటే ఈ ప్రభుత్వం వచ్చింది. ప్రజా ప్రభుత్వాన్ని బోర్డులు మార్చుకున్న కాదు, ప్రజలు మొత్తం సుఖశాంతులు ఉండే ప్రశాంతి లెక్క పాడల మీద పోయేటట్టు ప్రభుత్వాలు నడవద్దు ఎక్కడ కూడా. అవుటి బోర్డులు మార్చంగానే ప్రభుత్వాలు రాజ్యాలే మారాయి. మీ ప్రవర్తనలో మార్పు జరగాలి. ఇప్పుడు మళ్ళీ మొత్తం వాళ్ళకి ఇళ్ళకి వస్తారు, ఇళ్ళకి వెళ్ళబోతున్నారు, మొత్తం కప్పగంతులు నడుస్తున్నాయి. సో ఇప్పటికి కూడా ఏంటంటే జరుగుతున్నది చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఏం నాకు చాలా ఆవేదన అవుతున్నది. అది చూసా వాళ్ళని రోడ్డు మీద పడేస్తారు అనేది ఇంకా ప్రశాంత్ వాళ్ళ తాతకు దెబ్బ తాకింది, కాలు దెబ్బ తగిలింది. 75 ఏళ్ళు ఇప్పటికి. ఇప్పుడు చూడరాదు, ఇప్పుడు వాళ్ళ బాధ్యత కదా, ఇది ప్రభుత్వం బాధ్యత కదా. ఎవరన్నా ఒకరు వచ్చి ఇక్కడ కూర్చొని ఉండాలి కదా. అవసరం తిరగబడితే ప్రజలు తిరగబడతారు కావచ్చు, మరి మీరు చేసిన తప్పులకే కదా. ఎవరు ఇప్పటిదాకా సీఎంఓ నుంచి స్టేట్మెంట్ రాలేదంట, మంత్రి నుంచి స్టేట్మెంట్ రాలేదు, ఎవరి నుంచి స్టేట్మెంట్ రాలేదు. ఇది చూసినా కానీ స్టేట్మెంట్ తో మాకు అవసరం లేదు, మీరు కరెక్ట్ చేయండి. ఆ తండ్రి మాట్లాడుకుంటే ఏమన్నా నాకేం పైసలు వద్దు, నాకేం నీ డబ్బులు పెద్ద మీద పోసుకో అంటున్నాయనే, నాకేం వద్దు రాబాయ్. ఇంకెవరికి కూడా జరగొద్దు. నెక్స్ట్ ఇంకే తండ్రి కూడా ఇటువంటి బాధ జరగొద్దు అనే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. ప్రభుత్వ పాఠశాలలను వాంటెడ్ గా బొంద పెడుతున్నారు. దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం. విద్యాశాఖ మంత్రి లేడు అన్న. అదే ఇప్పుడు ఆ తల్లి మాట్లాడుకున్నా, నా ప్రైవేట్ బడిలో ఏసి అయిపోవు కదా నా బిడ్డను అనుకుంటూ ఏడుస్తుంది ఆ తల్లి. అంటే చూడండి, అంటే వీళ్ళు వాంటెడ్ గా ప్రభుత్వ విద్యను మొత్తం బొంద పెట్టేటువంటి ప్రయత్నం చాలా స్ట్రాటజికల్ గా గత 10 ఏళ్ళు ఆ ప్రభుత్వాలు చేసినటువంటిది. వీళ్ళు వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ఇటువంటి అన్ని కూడా బంద్ అయిపోతాయని చెప్పని అనుకున్నాం. అయితే పూలే బోర్డు పెట్టుకున్నారు కదా, మహాత్మా జ్యోతిరావు పూలే అని, భార్యను చదివించి జనాలకు చదివించాలని చెప్పని చేసిండో, బోర్డులు పెట్టుకోగానే కాదు, మీరు చేయండి ఆ పని. ప్రజలకు మొత్తం ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇచ్చినాడు. హాస్పిటల్ పోయి చూస్తే కూడా అధ్వానమైన స్థితి ఏర్పడి ఉంటుంది. సో ఆడ మీరు పూలే సెంటర్ లేకపోతే అంబేద్కర్ అని చెప్పని ప్రగతి భవన్లకు బోర్డులు పెట్టగానే సరిపోదు, నీ పాలన చూపించాల్సిన అవసరం ఉన్నది. మొత్తం కంప్లీట్ విద్యా వ్యవస్థను మొత్తం మార్చాలి. అవసరమైతే 15 కాదు 20% అన్న కానీ మీరు బడ్జెట్ అలొకేషన్ చేసి పెట్టాలి. గాంజాయి కూడా విపరీతంగా తెలంగాణ పల్లెల్లో పోతున్నది, బెల్ట్ షాపులు బంద్ చేయలేదు. సో నీ పాలనలో చూపించినప్పుడే ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది. ప్రజలు కూడా పైసలు తీసుకొని ఓట్లు వేసినంత కాలము, అచైతన్యంగా ఉన్నంత కాలం ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. సో అందుకని ప్రజలు కూడా ఇటువంటి ఆలోచించాలి, ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలి. ఊర్లలోకి వచ్చినప్పుడు అంబేద్కర్ విగ్రహాలు ఉట్టిగా పెట్టుడు కాదు, అంబేద్కర్ ఉన్నటువంటి చైతన్యం, అంబేద్కర్ చదువుకొని ఎడ్యుకేట్ అజిటేట్ అని చెప్పిండో దాన్ని నువ్వు ఫస్ట్ తెలుసుకొని ఊర్లలోకి వచ్చినప్పుడు అదే అంబేద్కర్ సెంటర్ కాడ నిలబడి ఈ రాజకీయ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది. అంబేద్కర్ సంఘాలకు కూడా ఉన్నది. ఈ రోజు మళ్ళీ ఒక దళిత బిడ్డ అయింది కదా, ఇంకెవరు అట్లా జరగకుండా ఉండేందుకు ఆ చైతన్యం మీ లోపల పుంచుకూర్చుకొని ఎట్లయితేనే అప్పుడు ఉన్నటువంటి సమకాలీన రాజకీయ పరిస్థితులను మొత్తం భిన్నంగా ఎట్లయితే ఆయన కొట్లాడిండో, ఇవాళ యువతరం కూడా అట్లనే చైతన్యమై ఆ సంఘాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి ప్రశ్నించాలి. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఉండేటట్టు చూడాలి. నా ఊర్లో బడులు ఎందుకు బంద్ అవుతున్నాయి, ఎందుకు ఊర్లలోనే కరెక్ట్ గా బడి విద్యా వ్యవస్థ కరెక్ట్ ఉండేది ఉంటే ఇక్కడ దానికి వచ్చి ఎక్కడో పోచంపల్లి, ఇక్కడ జూలపల్లి అక్కడ నుంచి తీసుకొచ్చి నువ్వు లేదు కదా. నీ ఊర్లో బడులు మంచిగా ఉండేది ఉంటే పిల్లలు కళ్ళమ్మగట్టు ఉంటారు కదా. ఆ వ్యవస్థ వచ్చేటందుకు ఈ అంబేద్కర్ సంఘాలు కూడా పాటుపడాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రశ్నించే తప్ప తిరగబడితే తప్ప ఇటువంటి వీళ్ళు పరిష్కరింపబడరు. మనం కూడా జనం కూడా పైసలకు మందుకో ఇటువంటి వాడికి ఆశపడితే ఇవే కథలు అవుతాయి. ఇంటింటి రామాయణం ఇది ప్రతి ఇంటిట్లే జరుగుతున్నది. ప్రతి కూలి పని చేసుకునే వాళ్ళ కాడికి నువ్వు ఎక్కడైనా మాట్లాడుకుంటూ ఉంటుంది. కలెక్టర్ కొడుకు అయితే గిట్నే ఉంటుందా, మంత్రి కొడుకు అయితే గిట్నే ఉంటుందా అని
ఎందుకు ఉంటది? ఉండదు. ఉండదు. వాళ్ళు ఉండదు కదా. వాళ్ళు చాలా నాణ్యమైన పంచభక్ష పరమాన్నాలు వాళ్ళు తింటారు. ఇక కైకులు చేసుకునే ఇళ్ళలో ఏముంటదబ్బా. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు ఫుడ్ పెట్టలేక కూడా ఇప్పుడు హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు అట్లీస్ట్ హాస్టల్లో ఘోరము బాత్రూమ్ ఉండాయి, నీళ్లు ఉండాయి, పాడు ఎన్ని బడులు ఎన్ని హాస్టల్ తిరిగినాం. మోరిలో నల్ల ఉంటది. మనం మననూరు దగ్గర ఒక హాస్టల్లో పోతే దాదాపు దాంట్లో ఒక 700 మంది విద్యార్థులు ఉన్నారు. అంత ట్రైబ్స్. మోరిలో నల్ల ఉంటది, దాంట్లోకి వెళ్ళి నీళ్ళు అవుతారు అంతమంది పిల్లలు. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, నేను చూపిస్తాను. కానీ ఇటువంటి ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటికీ పరిష్కారం ఏంటంటే ప్రశాంతి లేక, అంటే ప్రాపర్ శానిటేషన్ లేకనే కదా ఇదంతా. సేఫ్టీ మెజర్స్ లేక, శానిటేషన్ లేక ఇటువంటి జరుగుతున్నాయి. దారుణమైన విషయం ఏందని అంటున్నా, పక్క పిల్లలతో టాబ్లెట్స్ ఇప్పించడం అంటే అరే 48 గంటల తర్వాత వరకు కూడా ఎవరు వచ్చాడో చూసిన పాపన పోలే. అంటే ఫస్ట్ ఎయిడ్ మెకానిజం లేదు. ప్రతి బడిలో జరుగుతున్నటువంటిది. ఏమైనా చర్యలు తీసుకున్నారా అన్న? మీకు అవగాహన? నాకైతే ఇప్పుడు మేము మళ్ళీ తిరుగుతూనే ఉన్నాం కదా, నాకైతే ఎక్కడ చర్యలు తీసుకున్నట్టయితే నాకు అయితే కనబడతలేదు. ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. అసలు అండర్ స్టాఫ్ ఉన్నారు బా, స్టాఫ్ కూడా కావాలి. ఇంకా ఎక్కడ కనబడుతుంది, ఎక్కడ కనబడతలేదు. కనబడేది ఉంటే అటువంటి జరిగేది ఉంటే జరిగాయి కదా, చర్యలు ప్రాపర్ గా ఉండేది ఉంటే జరిగాయి. వాళ్ళకు కూడా స్టాఫ్ లేదు. 30 రూపాయలు ఏం పెడతారు చెప్పు? 3 పూటలు వస్తుందా? 30 రూపాయలు వస్తా. హోటల్ పోతే టిఫిన్ కూడా రాదు. ఆ సిచ్యువేషన్ ఉన్నది. సో నువ్వు దాన్ని ఇంక్రీజ్ చేయాలి. అట్లీస్ట్ నువ్వు మాల్ న్యూట్రిషన్ తో కూడా వచ్చాడు మంది పిల్లలకు అనారోగ్యం పాలై చచ్చిపోతున్నారు బా. నువ్వు మంచి పౌష్టికాహారం పెడితేనే కదా వానికి మంచిగా దమాకి మంచిగా పనిచేసి మంచిగా చదువుకొని మెమరీ పవర్ కావచ్చు, ఆటలాడుగా దేనికన్నా కానీ. నువ్వు ఆ ఏజ్ లోకి నువ్వు అన్నం పెట్టినప్పుడు నీకేమైతే నీకు వాడు 40-50 ఏళ్ళ లోపల పొడుస్తాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఏది రాత్రి తీసుకునే దాంట్లో ఆడ పెట్టిపోతే పైసలు రాత్రి వీళ్ళు ఏంటంటే వీళ్ళు వచ్చి ఏదో కొన్ని పైసలు ఇస్తే అవన్నీ బ్యాగ్ లో పెట్టుకున్నాడు. తండ్రి మందులు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నది ఆయనకు, డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీపీ షుగర్లు ఉన్నాయి. ఆ గోళీలన్నీ పెట్టుకుంటే ఆ గోళీలు కూడా అందులోనే పెట్టుకుని బయట పడేసారు. ఆ పైసలు తీసుకున్నారట. పైసలు తీసుకున్నారు. బట్ మందు గోళీలు ఉన్నాయా? అవి కూడా మింగిర్రా. మందు గోళీలు ఉన్నాయట. కానీ అమ్మా నా బిడ్డ ఎంత ఏడుస్తుందని నా మొగడు 50,000 పంపితే నేను తీసుకొచ్చి నా బిడ్డ పర్సులో పెట్టినావో, బిడ్డ పైసలు తెచ్చినా పర్సులో పెట్టామా చూద్దాం. 50,000 ఇచ్చిర్రా? మీరు ఉన్నాయా పర్సులు? 50,000 పర్సులో పెట్టినా లేవు. ఇంత దారుణం అన్న. మరి అంబులెన్స్ వ్యవస్థ కూడా ఇలా ఉంటే ఎట్లా అన్న? ప్రైవేట్ వ్యవస్థ కూడా అంబులెన్స్ కాదు, పోలీసు వాళ్ళు. అది పోలీసు వాళ్ళు ఉండే సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ అట, ఇంకా కానిస్టేబుల్ అట. వాళ్ళు చేసిన పని అదే విధంగా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆర్డీఓ కావచ్చు, ఆయన ఏమో చౌటుప్పల్ అంటున్నాడు, ఎంఆర్ఓ ఏమో నిన్ననే సస్పెండ్ అయినట్టు. ఎమ్మెల్యేలు రావాలబ్బా, ఇట్లనే ఉంటాయి. వాళ్ళకి కోఆర్డినేట్ లేదు. అసలు సస్పెండ్ అయిందా కాలేదా? ఏ లేదా నాకు తెలిసేది ఏం అయి ఉండదు. ఇప్పుడు ఏమైనా రాసిస్తారు. ఏమైనా అంత అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉంటారు. ఆడపాడ ఎవడు ఉంటాడు ఆడ. ఇదంతా చూస్తే బాధ అనిపిస్తుంది. తెలంగాణ ఎడిపోతుంది అన్న. అసలు ఇక మాట్లాడుకున్నాం మళ్ళీ దాని విషయంలో. ఇప్పటికే అదే నేను చెప్తున్నా కదా, మార్చరీల ముంగట మళ్ళీ రావాలి. మనం వచ్చి మళ్ళీ నిలబడుతున్నాం కదా. ఫైరింగ్లు చేసిన ప్రజల చైతన్యవంతులు ఎంత కాలం ఉంటుంది. ప్రజల చైతన్యవంతులు కావాలి. ఓకే అన్న, చలో థ్యాంక్ యూ.